దుబాయ్లోని కోకోకోలా అరీనా వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు అమ్ముడుపోయారు. స్టార్క్ను 24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేయగా, కమిన్స్ను 20.5 కోట్లకు భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. కాగా మొత్తం 77 స్థానాల కోసం వేలం జరగగా ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక ఈ వేలంలో ఆసీస్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే, మరో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ మాత్రం అన్సోల్డ్గా మిగిలిపోయాడు. 2 కోట్లు వచ్చిన స్మిత్ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇక స్మిత్తో పాటు అన్సోల్డ్గా మిగిలిపోయిన టాప్ ఆటగాళ్లపై ఒక లుక్కేద్దాం. ఈ మినీ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లను చూసుకున్నట్లయితే స్టీవ్ స్మిత్, వాండర్ డుసెన్, జోస్ ఇంగ్లిష్, జామీ ఓవర్టన్, బెన్ డకెట్, జేమ్స్ విన్స్, సీన్ అబాట్, జోస్ హేజిల్వుడ్, ఆదిల్ రషీద్, జేసన్ హోల్డర్, కాలిన్ మున్రో, టిమ్ సౌథీ, క్రిస్ జోర్డాన్, డానియల్ శామ్స్, ఫిలిప్ సాల్ట్, జేమ్స్ నిషమ్, టైమల్ మిల్స్. మరి ఈ లిస్ట్లో ఇంకెవరైనా మిస్ అయ్యారనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.